చూస్తున్నాం కదా, మార్నింగ్ మనం వచ్చినప్పుడు భావన గారు టెంట్ కింద కూర్చున్నారు. ఇప్పుడు టెంట్ లేదు, పోలీసులు తీసేశారు. తను న్యాయంగా ఇక్కడ నేను శాంతిగా ఇక్కడ ధర్నా చేస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడ ధర్నా చేయొద్దని ఇప్పుడు టెంట్ కూడా తీపించారంట. ఇప్పుడు తను కింద చిన్న ఏమంటారు ఒక సంచిలాగా ఒక బెడ్ లాగా వేసుకొని కింద కూర్చున్నారు. ఆల్మోస్ట్ అయితే పోలీసులు ఇక్కడ వీళ్ళని ఇక్కడ నుంచి తొలగించాలనే చూస్తున్నారంట. వీళ్ళు మాత్రం మా ధర్నా ఆపే ప్రసక్తే లేదు, మేము కంటిన్యూ అవుతాము, మాకు తగిన న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అనేది ఆపము అని వీళ్ళు కూడా దీక్షించి కూర్చున్నారు. చెప్పండి భావన్ గారు, ఏమవుతుంది అసలు ఇక్కడ? నేను మీరు ఇందాక వచ్చినప్పుడు పైన నీడు ఉంది, కింద కూర్చోడానికి గూడు ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. నేను పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేసిన. నాకు ఇంకొక 4 రోజులు లేకపోతే 5 రోజులు ఎన్ని రోజులు మా మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాతో తిరిగి వచ్చి మాట్లాడితే అప్పటిదాకా నేను నా హంగర్ స్ట్రైక్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నేను చాలా వీక్గా ఉన్నా, నాకు ఇక్కడ నుంచి లేవాలని లేదు. ఐ నీడ్ యువర్ మీడియా టు సపోర్ట్ మీ. ఈజ్ ఇట్ నాట్ డెమోక్రసీ దట్ ఐ కెన్ సిట్ అండ్ ప్రొటెస్ట్? బెదిరించి టెంట్ తీపిచ్చేశారు. వాట్ ఎల్స్ ఐ కెన్ డూ? మా కంపెనీ అదే పని చేసింది, సడన్గా జాబ్లోంచి తీసి రోడ్ మీద కూర్చోబెట్టింది. ప్రస్తుతం పోలీస్ కూడా అదే చేశారు, పైనుంచి నీడ తీసేశారు, కింద నుంచి కూడా తీసేశారు. ఎటు పొమ్మంటారు చెప్తే అటు పోతాను, నేను మాత్రం ఇక్కడ నుంచి కదలను. లెట్ మీ సీ వాట్ ఆర్ దే గోనా డూ. చూడండి, మీరు చూస్తే ఆల్ అరౌండ్ మీ దేర్ సో మెనీ పోలీస్, దే రెడీ టు లిఫ్ట్ మీ. ఏసీపీ వచ్చి మాట్లాడతారంట. మాట్లాడడానికి ఏముంది? ఐ వాంట్ టు టాక్ టు మై మేనేజ్మెంట్ కదా. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీబడి ఎల్స్ రాదర్ దెన్ మై మేనేజ్మెంట్. మీ కంపెనీ వాళ్ళు పిలిస్తే వెళ్తారా, లేదంటే ఇలాంటి అన్యాయాలు మళ్ళీ జరగొద్దని అదే కాన్సెప్ట్ ఎప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి వెళ్ళాలా లేదా అంటే, నేను ఫస్ట్ పెట్టిన డిమాండ్స్కి ఒప్పుకుంటే కంపెనీకి వెళ్ళాలా లేదా అనే విషయం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం నాకున్న మైండ్ సెట్లో నన్ను కూర్చోబెట్టిన స్థితికి నాకు అనిపించట్లేదు నేను మళ్ళీ ఆ కంపెనీకి వెళ్తానని. నేను ఖచ్చితంగా వెళ్ళలేని పరిస్థితే. ఒకవేళ నేను వెళ్ళినా మళ్ళీ కొత్త రీజన్స్ చెప్పి తీసేయాలని అర్థమే ఉంది. మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఏంటంటే డిమాండ్సే కాదు, ఏదైతే ఇన్సల్ట్ జరిగిందో, ఏదైతే డిస్క్రిమినేషన్ జరిగిందో దానికి మీరు ఎప్పుడూ ఆన్సర్ చేయకుండా, అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మీరు ఎన్ని రోజులు అరుస్తారో అరవండి, ఎంత మీడియా దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, ఎంత మద్దతు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మా లీగల్ టీం చూసుకుంటుంది. అంటే 10 days 15 days 6 months 7 months అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు ఈ విషయాన్ని. మర్చిపోయిన తర్వాత లీగల్ కోర్ట్స్లోనే నేను ఫైట్ చేయాలి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు కుదిరితే కాంపెన్సేషన్ ఇస్తారు, లేకపోతే అది కూడా అక్కర్లేదు. అది కూడా వదిలేసేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, అందుకే వాళ్ళు డ్రాగ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ దట్ వన్. చూడండి, చాలా మంది లేబర్ కోర్టులో కేసు వేశారు, వీళ్ళందరూ వేశారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 నెలలు, ఆయన అయితే ఏకంగా 13 సంవత్సరాలు. వాళ్ళ వైఫ్ని చూడండి, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హస్బెండ్. టెక్ మహేంద్రలోనే జరిగాయి ఇవన్నీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ అదర్ కంపెనీ వీఆర్ ఫైటింగ్ రైట్ నౌ హియర్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ టెక్ మహేంద్ర. సో నేను లేబర్ కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందా? మరి ఆయన హైకోర్టు దాకా వెళ్ళొచ్చారు, మరి ఆయనకు అక్కడ కూడా న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు నన్ను ఏం ట్రస్ట్ చేయమంటారు? వాళ్ళందరూ ఆల్రెడీ లీగల్ వే ట్రై చేశాము, పోలీస్ దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను, లేబర్ కమిషన్కి వెళ్ళి ట్రై చేశాను. నాకు అనిపించింది దిస్ నో వేర్ దేర్ ఇస్ గోనా బి రెజల్యూషన్ ఎర్లీ. సో అందుకే నేను ప్రొటెస్ట్ చేసుకుంటున్నా. నేను ఎవరిని హామ్ చేయలా. పొద్దున వచ్చా, నేను కామ్గా కూర్చుని నా రామ్ కొట్టేదో నేను రాసుకుంటున్నా. పొద్దున్న మీరు వచ్చినప్పుడు టెంట్ ఉంది, ఇప్పుడు టెంట్ లేదు, ఏం లేదు. వాళ్ళు నాకు ఎప్పుడు హిస్టరీ ఆఫ్ స్టేట్ మేము ఎప్పుడు ఒక రోజు కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు అంటారు పోలీస్ వాళ్ళు. సో నేను ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై హంగర్ స్ట్రైక్ ఫర్ మోర్ 4 days or 5 days అంటిల్ ఆనంద్ మహేంద్ర గారు రెస్పాండ్. ఇంకోటి ఈ పర్టిక్యులర్ రిసిప్ట్ మేము వాళ్ళకి ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వరో నాకు అర్థం. దిస్ ఏరియా ఈజ్ మెంట్ ఫర్ దిస్ ఇస్ కాల్డ్ ధర్నా చౌక్నో. ధర్నాలు చేసుకోవడానికే కదా ఈ ప్లేస్, ఇంకా వేరే దేనికి ఇది యూటిలైజ్ చేయట్లేదు కదా మనం. నేనేం రోడ్లో లేను కదా, మా టెంట్ అక్కడ ఎక్కడో వెనక్కు ఉంది, అది పీకేస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. నాకు ఇంకొక 3-4 days కోసం పర్మిషన్ ఇవ్వండి, నేను వెనక్కి జరిగి కూర్చుంటా. నేను మిమ్మల్ని ఏం హామ్ చేయను, నాతోనేం 100 కోట్ల లక్షల మంది ఏం లేరు. వీఆర్ నాట్ సెల్ఫ్ హార్మింగ్ ఎనీబడి అండ్ వీఆర్ నాట్ ఇల్లిటరేట్స్, వీఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ దట్ వీ విల్ నాట్ హార్మ్ ఈచ్ అదర్. ఐ విల్ ప్రామిస్ యూ దట్ మేము అందరం రాసిస్తాం కావాలంటే. మేము ఎవరు శాంతి భద్రతలకి ప్రాబ్లం చేయము. లెట్ us సిట్. నో, నేను పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగల. ఇలా అరిపిస్తే ఏమొస్తుంది వాళ్ళకి, నాకైతే తెలీదు. చెప్పండి, భావన గారికి ఇక్కడ ధర్నా చేయకుండా పోలీసులు ఆపుతున్నారు. పొద్దున టెంట్ ఉంటే ఇప్పుడు టెంట్ లేదు, ఇక్కడ ధర్నా చేయదని అంటున్నారంట. మీరేం చెప్తారు మేడం దీని మీద? భావన గతంలో కూడా ధర్నా చేసింది, మాకు కూడా తెలుసు. అప్పుడు మేము మద్దతుని ప్రకటించాము. ఇప్పుడు మహీంద్రా కంపెనీ పిల్లకి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఒక తల్లిని ఉద్యోగం నుంచి ఊడబెట్టడం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంటే ఒక తల్లికి రెస్పాన్సిబిలిటీ ఉండవా? ఉద్యోగిగా మాత్రమే ఉంటాయా?
తల్లిగా ఆమెకి ఇంట్లో కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. స్త్రీగా ఆమెకు కూడా తన పట్ల తనకి తన ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంటుంది, తన పిల్లల ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంటుంది. కానీ ఆమె ఒక ఉద్యోగిగా మాత్రమే గుర్తించినటువంటి కంపెనీ కేవలం ఆమెను ఉద్యోగిగా తప్ప మరోలాగా చూడలేకపోవడం అంటే ఆమె హక్కుల్ని హరించడమే, ఆమె వ్యక్తిగత జీవితం మీద కంట్రోల్ పెట్టడమే. అంటే వ్యక్తిగత జీవితాన్ని పిల్లలకి జ్వరాలు వచ్చిన వీళ్ళకి సెలవులు ఉంటాయి కదా, ఒకవేళ సెలవులకి మించి పెడితే లాస్ అప్పే ఉంటుంది. అంతేగాని షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, ఉద్యోగం ఎట్లా ఫైర్ చేస్తారు? అట్లాగే ఈరోజు తను కొన్ని డిమాండ్స్ పెట్టారు. అంటే కంపెనీలో స్త్రీల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అని గతంలో మేము మాట్లాడినప్పుడు చెప్పారు. వాటికి జవాబు చెప్పకుండా ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటున్నారు. ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నటువంటి కంపెనీ ఆమె అడిగినటువంటి ఆమె ఇచ్చిన నోటీస్కి కానీ లేదా ఆమె పెట్టిన డిమాండ్స్కి కానీ సమాధానం చెప్పాలి. చెప్పకుండా మీటింగ్కి రమ్మన్నారు, మీటింగ్కి రమ్మని మళ్ళీ నోటీస్ మళ్ళీ ఏం జరిగిందని అడగడం, మళ్ళీ డాక్యుమెంట్స్ మళ్ళీ ఇంకొకసారి పంపించండి, ఒకవేళ మీరు 24 అవర్స్లో డాక్యుమెంట్స్ పంపించకపోతే మాకు నచ్చిన రిజల్యూషన్ మేము ఇస్తామని రాశారు. అక్కర్లేదు నేనే డాక్యుమెంట్స్ పంపిస్తానని డే బిఫోర్ నిన్న నైట్ నేను డాక్యుమెంట్స్ అన్నీ ఫార్వర్డ్ చేశాను వాళ్ళకి. అంటే ఒక డాక్యుమెంట్స్ ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇప్పటికి నేను 5 సార్లు పంపించే వాళ్ళకి, నాట్ లెస్ దెన్ 5 times. ఫిజికల్ కాపీస్ ఇలా ప్రింట్లు చేసి కూడా ఇచ్చొచ్చే వాళ్ళకి. మరి ఇంకేం డాక్యుమెంట్స్ వాళ్ళకి కావాలో నాకు అర్థం కాలేదు. సరే, ఆమె తను ఇచ్చినటువంటి వివరణని వాళ్ళు సాటిస్ఫై కాలేదు అంటూ మళ్ళీ లీగల్ టీం చూసుకుంటుంది అని చెప్పి ఆమెని గందరగోళం చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా? ఉద్యోగంలో చేరమని పిలిచినప్పుడు ఆమె ఉద్యోగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీదే. మళ్ళీ లీగల్ టీం అని చెప్పి ఇవన్నీ కూడా ముసుగులో గుద్దులాట చేయడం మానేసి ఈరోజు ఆమెకి జాబ్ ఇవ్వాలి, ఆమెకి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ చేసింది కాబట్టి సాధించాలన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఆమెకు ఉద్యోగ భద్రతను కల్పించాలి, ఉద్యోగం కొనసాగించే హక్కుని గుర్తించాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. మేడం, అంటే మేము చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. మేము హంగర్ స్ట్రైక్ అడిగాము కాబట్టి మీకు పోలీస్ దయచేసి మాకు హంగర్ స్ట్రైక్ పర్మిషన్ ఇవ్వండి. అంటే ఒరాకిల్ మేనేజ్మెంట్ దిగెత్తే వరకు కూడా మేము ఇక్కడ నుంచి లేవము. కాబట్టి ఏంటంటే పోలీసు సోదరులకు మేము సహకరిస్తాము, మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా మా మద్దతు పలుకుతూ మీరు రండి, ఇప్పుడు ఇందిరా పార్క్కి తరలి రండి. తర్వాత మేము ఏసీపీ గారు కూడా కలుస్తాము, అవసరమైతే మళ్ళీ ఒక పర్మిషన్ లెటర్ కూడా తీసుకొని మళ్ళీ అప్రూవల్ చేస్తాము, చేసి మా హంగర్ స్ట్రైక్ మేము కొనసాగిస్తాము. రుచిత్ గారు, ఇప్పుడు మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా కాక్రోచ్ పార్టీ తరపున? కాక్రోచ్ జనతా పార్టీ అని కాదు, మేము ఎన్నో రోజుల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాము. విద్యార్థులుగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఆ స్పృహ ఉంది. మాకు అంటే ఏ బ్యానర్ అవసరం లేదు, ఎవరికైనా అర్థమవుతుంది వీళ్ళ గోస్ ఏంది, వీళ్ళ బాధ ఏంది అనేది. హంగర్ స్ట్రైక్ చేస్తుంది పొద్దున్న నుంచి, ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆమెకు న్యాయం దొరకడం కోసం ఆమె హంగర్ స్ట్రైక్ చేస్తుంది. ఖచ్చితంగా మేము నిల్చుంటాం. తెలంగాణ విద్యార్థులకు ఆ స్పృహ ఉంది, దాన్నే కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఇంకేదో స్పెషల్ ఏం కాదు. ఢిల్లీలో అయితే మీ ధర్నా అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతున్నారు? అలాగే ఇప్పుడు పోలీసులు కూడా ఇక్కడ టెంట్ మొత్తం తీసేస్తారు, వీళ్ళని ఇక్కడ ధర్నా చేయకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా స్టెప్ తీసుకోబోతున్నారు? మేము వేరే మీటింగ్లో ఉండే తెలవంగానే ఇక్కడికి వచ్చినాం అండ్ వీ విల్ కంటిన్యూ టు స్టే హియర్. ఉంటాం ఐటీ ఎంప్లాయీస్ తోటి, అందరితోటి, విద్యార్థుల సమస్యల కోసం, యువత హక్కుల కోసం ఖచ్చితంగా ఉంటాం. ప్రెజర్ పెట్టి టెంట్ తీపిచ్చేశారు. సో అయినా కూడా భావన లెగుస్తా అని చెప్పిన, అంటే లెగవనని కూర్చుంది ఆమె. సో మేము కూడా ఆమెకి సపోర్ట్గా మద్దతుగా మేము ఉన్నాము. సో అంటే ఆమె ఒక కాజ్ కోసం చేస్తుంది, ఆమె ప్రొటెస్ట్ హంగర్ స్ట్రైక్ అనేది. సో అందుకని మేము అందరం కూడా ఆమెకి సపోర్ట్ ఇస్తున్నాము. తనకి ఒరిజినల్గా పర్మిషన్ తీసుకునేటప్పుడు 1 వీక్ పర్మిషన్ కావాలని పోలీసు వాళ్ళని అడిగాము. కానీ ఎటువంటి హిస్టరీలో కానీ మేము 1 వీక్ కాదండి, ఒక రోజు కంటే పర్మిషన్ ధర్నా చౌక్లో ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఇలాంటి క్లాజెస్ ఉన్నాయి. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తామని తను రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ అధికారుల పాయింట్లను వాళ్ళు వాదిస్తున్నారు. కానీ మీకు వచ్చిన పర్మిషన్ 3 వరకే ఉంది. సో మేము అంతకుమించి పర్మిషన్ ఇవ్వలేమని చెప్తున్నారు. కావాలంటే సిపి గారి దగ్గర కానీ ఏసీపీ గారి దగ్గర కానీ వెళ్ళి పర్మిషన్ తీసుకోమని చెప్తున్నారు. తను లెటర్ రాసి ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, తను సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తను భావన గారు పూర్తిగా మేము తనని బతిమాడుతున్నాము, మేడం మీరు విరమించండి, మనం పూర్తిగా నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దామని అడుగుతున్నాము. కానీ తను భీష్మించుకుని కూర్చున్నారు. తను ఆల్రెడీ చెప్పులు వేసుకోవట్లేదు, జుట్టు ముడేసుకోవట్లేదు, ఆకలి, పొద్దున్నుంచి నీళ్ళు కూడా తాగలేదు. పొద్దున్నుంచి నీళ్ళు కూడా తాగకుండా పూర్తిగా ప్రొటెస్ట్ చేస్తున్న ఏకైక పర్సన్గా కూర్చున్నారు. సో తన డిమాండ్స్ నిజంగా ఉన్నాయండి. ఇలాంటి ఎంప్లాయీస్ వేరే వాళ్ళ దానికంటే ఇక్కడ వచ్చి కూర్చునే ఒకే ఒక ఉద్యమకారులా కనపడుతున్నారు మీకు అందరికీ. కానీ తను పోరాడేది ప్రతి ఐటీ ఎంప్లాయీ కోసము, టెక్ మహీంద్రాలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కోసం తను పోరాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రుచిత్ గారు కూడా సపోర్టింగ్ వచ్చారు, ఇంకా హోప్ కలిగిందా మీకు?
ఆబ్వియస్లీ కొంత హోప్ అయితే కలుగుతుంది, కానీ వీ వాంట్ టు ప్రొటెస్ట్ ఇన్ పీస్ఫుల్ వే. మేము ఎటువంటి అరాచకానికి దానికి చూడండి, టెంట్ మొత్తం తీసేశారు, టెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. టెంట్ ఏంటంటే సార్ మాకు తర్వాత వేరే టెంట్ వేయడానికి పర్మిషన్ ఉన్నదని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ తను తెచ్చుకున్నటువంటి దాని మీద ఎటువంటి సహారం లేకుండా పొద్దున్న నుంచి నీళ్లు కూడా తాగకుండా కూర్చుని ఉన్నారండి. సో తన ప్రొటెస్ట్ మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఈరోజు ఎంతోమంది ఆడపిల్లలు ప్రభుత్వంలో కావచ్చు, ప్రభుత్వేతర సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్గా కావచ్చు, అనేక సంస్థల్లో తమ హక్కులని వదులుకుంటూ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలో, ఐటీ సెక్టార్లో, ఇట్లాంటి కార్పొరేట్ సెక్టార్లో ఏ రకమైనటువంటి అవేర్నెస్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది తన వ్యక్తిగతమైనటువంటి విషయమే అయినప్పటికీ కానీ ఇది చాలామంది రిలేట్ చేసుకునేటటువంటి విషయం. అంటే అసలు హ్యూమన్ రిలేషన్స్ లేకుండా చాలా కంపెనీస్ హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడతారు, కానీ ప్రాక్టీస్లో అవి ఉండవు. పిల్లల విషయంలో, పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి ఒక హ్యూమన్ అప్రోచ్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఆడపిల్లలందరూ కూడా, యంగ్స్టర్స్ చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. ఇది అసలు ఈ వర్కింగ్ కండిషన్స్ మీద చర్చ జరగాలి. ఎందుకు ఇట్లాంటి వర్కింగ్ కండిషన్స్ పెడుతున్నారు, ప్రైవేట్ సెక్టార్లో ఇది ఎందుకు ఇంకా ఎక్కువ మరీ క్రూరంగా తయారవుతుంది అనేటటువంటిది కూడా. అండ్ తనకి ఎప్పుడు కూడా లీగల్ దాంట్లో తన ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకనంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్, లీగల్గా వెళ్ళడం అనేది. అంటే ఇది ఒక మీడియా అటెన్షన్ కోసము, మీడియాకి తెలియటం కోసం, ప్రజలకు తెలియటం కోసము ఈ ధర్నా చేయొచ్చు. కానీ అల్టిమేట్ రిజల్ట్ ఆ కంపెనీ మీద వేసేటటువంటి లీగల్ కోర్సులో ఉంటుందని నేను అనుకుంటున్నాను.